నేడు కడప జిల్లా పులివెందులలో జగన్ పర్యటన, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం. నేడు ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం, భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కీలక భేటీ, సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల కీలక సమావేశం. అనంతపురంలో నారా లోకేష్ శంఖారావం, నేడు రుద్రంపేట, తాడిపత్రిలో సభలు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో భేటీ. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించే ఛాన్స్. నూతన సీఈసీ నియామకానికి కేంద్రం సన్నాహాలు, ఈ నెల 15 లోపు ఎన్నికల కమిషనర్ భర్తీకి చర్యలు. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాపై సీఈసీ కసరత్తు. మళ్లీ మొదలైన అన్నదాతల ఆందోళనలు, పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగుతోన్న రైతులు. ఎన్నికల బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ, ఎస్బీఐ పిటిషన్పై విచారణ. సికింద్రాబాద్, విశాఖ మధ్య మరో వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నేటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు, సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల అశ్వవాహన సేవ. నేటి నుంచి 21 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం, దాదాపు 30 అంశాలపై చర్చించనున్న సభ్యులు. నిజామాబాద్ లో రికార్డు స్థాయికి చేరిన పసుపు ధరలు, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటాల్ 18,000 రూపాయలు. పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ ప్రమాణం, రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆసిఫ్ అలీ. రష్యా అణుదాడిని అడ్డుకోవడానికి అమెరికాకు భారత్, చైనా సాయం, 2022లోనే కసరత్తు పూర్తి చేసిన అమెరికా. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ భారత్ కైవసం, డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న సాత్విక్, చిరాగ్ జోడీ. లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం, పూర్ థింగ్స్ సినిమాకు వెల్లువెత్తిన అవార్డులు.